పెడతారని నేను ఒకటే మాట్లాడుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ దోచుకున్న డబ్బులు తిరిగి రాబడితే 5 సార్లు మాఫీ చేయొచ్చు. మీరు చూస్తే 43,000 కోట్ల రూపాయలు ఎస్టాబ్లిష్ చేస్తే సిగ్గు కూడా లేకుండా ఏ పార్టీ వాళ్ళు అవినీతి పరులు కాదని మాట్లాడే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం పోతే ఒక న్యాయమూర్తి అడిగాడు, మీరందరూ మాట్లాడుతున్నారు బెయిల్ ఇమ్మని, 1,00,000 కోట్ల రూపాయలు చాలా తక్కువ సమయంలో సంపాదించిన రికార్డు ఉంది, ఏ విధంగా సంపాదించారో చెప్పండి అని న్యాయవాదిని అడిగితే జగన్మోహన్ రెడ్డి న్యాయవాది నీళ్లు తోలే పరిస్థితి వచ్చారు. ఈరోజు నేను కోరుతున్నా, ఈ అవినీతి చాలా ప్రమాదం. ఏ ఒక్కడు ఈ దేశంలో అవినీతి పరుడు కాకపోతే ఏ ఒక్కడు ఈ దేశంలో పేదవాడుగా ఉండడు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దొంగలు కాపాడుతున్నాడు తప్ప ప్రజల ప్రచారం లేదు. ఇక్కడ వ్యాన్పిక్ సిటీ ఉంది, అవినీతిలో భాగస్వామ్యమైన ధర్మాన ప్రసాదరావు అని మంత్రి పదవి నుంచి భర్తను చేసి ప్రాసిక్యూట్ చేయమంటే దానికి అడ్డం పడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 26 జీవోలు ఆ రోజు ఇస్తే దాంట్లో 10-15 మంది మంత్రులు ఉంటే వాళ్ళందరి పైన చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టులో వాళ్ళకి న్యాయానికి డబ్బులు ఇస్తాన్న పెద్ద మనిషి ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ రోజు కాంగ్రెస్ లో ఉండే అవినీతి